Welcome students and my dear parents. JEE 2026 2 సెషన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జనవరి అండ్ ఏప్రిల్ సెషన్. జనవరి సెషన్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పుడు ఫిల్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మీకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ముందే రెడీ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైం వరకు కావాల్సిన డాక్యుమెంట్స్ లేకపోవడం వలనో, తెలిసి తెలియకో మిస్టేక్ చేయడం వల్ల, మళ్ళీ ఎగ్జామ్ రాసే టైంలో మేము ఈ మిస్టేక్ చేశామని చెప్పడం, లేదు కౌన్సిలింగ్ టైంలో మాకు ఈ మిస్టేక్ జరిగిందని చెప్పడం వల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. కాబట్టి ముందుగానే కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు చూసుకుంటే బెస్ట్. అవి ఏంటనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం మీకు మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పాటు ఇక్కడ మీకు కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ థింగ్ 2026 మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆల్మోస్ట్ అక్టోబర్ 2nd వీక్ లేదా 3rd వీక్ తర్వాత అయితే రిలీజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసిన తర్వాత డేటు మనకు ఆల్మోస్ట్ 30 డేస్ వరకు అయితే టైం అయితే ఉంటుంది. 28 నుంచి 30 డేస్ టైం అయితే ఉంటుంది. ఈ టైం లోపల మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ లాస్ అయింది ఏంటి అంటే అది చెప్తాను ఎండింగ్లో. ఒకసారి ఫస్ట్ మీ దగ్గర 10th క్లాస్ మెమో ఉంటే మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంది కదా, ఆధార్ కార్డులో మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే 10th క్లాస్ మెమోలో మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్ కార్డ్ ఇప్పుడే అప్డేట్ చేసేసుకోండి. మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైం వరకు అప్డేట్ అవుతుంది. ఇది 10th క్లాస్ మెమోలో ఉన్నట్టుగా ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ స్ట్రగుల్ అయ్యారు 2025 ఎగ్జామినేషన్లో. ఆ మిస్టేక్ మీరు చేయకూడదు అనుకుంటే 2026 నోటిఫికేషన్ రాకముందే వెంటనే మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మీ ఇంటర్మీడియట్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్, ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడే కండక్ట్ చేయరు కాబట్టి మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటే సరిపోతాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ స్టూడెంట్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకుని ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఓబీసీ సర్టిఫికేట్, ఓబీసీ ఎన్సీఎల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ నెంబరు, సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరెవరికైతే ఓబీసీ ఎన్సీఎల్ అప్లికేబుల్ అవుతుందో, ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతుందో ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్స్ ఇప్పుడే అప్లై చేసి తీసుకోండి. కొన్ని మండలాల్లో 1 మంత్ ఇస్తున్నారు, కొన్ని మండలాల్లో 15 డేస్లో ఇస్తున్నారు, కొన్ని 3 మంత్స్ కూడా టైం ల్యాగ్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి, ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ బేసిక్గా ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఇంకొకటి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేటు మీరు ఇప్పుడు రేంజ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు బిలో 1 lakh ఉంటుందా, 1 to 5 lakhs ఉంటుందా, అబోవ్ 5 lakhs ఉంటుందా, ఇది కరెక్ట్గా మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే వస్తుంది అనుకుంటున్నారో అంత ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చే దాన్ని బట్టి మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు తీసుకున్న బెస్టే. మళ్ళీ కాలేజ్ డైనింగ్ టైంలో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మీకు వేరే డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండవు. బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఫాదర్ మదర్ బేసిక్ డీటెయిల్స్ అంటే నేమ్, ఆక్యుపేషన్, వాళ్ళ స్టడీ ఏంటి, ఏం జాబ్ చేస్తారు, ఇలాంటివన్నీ మీరు సింపుల్గా ఎంటర్ చేయొచ్చు. కానీ మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినవి అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీకు మెంటర్షిప్ సంబంధించి ఓన్లీ జేఈ 2026 జోసా అండ్ సీసాప్ సంబంధించి గైడెన్స్ కావాలి అంటే 3000 రూపీస్ కంప్లీట్గా మీరు కాలేజీలో అడ్మిషన్ అయ్యేంత వరకు ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ ఇది. జేఈ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, సహస్ర, కమిటీకి మీకు
బిట్‌చాట్ ఇలా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క కంప్లీట్ గైడెన్స్ కావాలంటే ₹6000 పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్‌కి స్క్రీన్‌షాట్ పంపిస్తే మీరు మెంటర్‌షిప్‌లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌తో పాటు కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.